ఓ దీపంలో ఒక కుందేలు నివసిస్తూ ఉండేది. చాలా కాలం ఒక్కడే ఉన్న ఆ కుందేలుకు నది అవతలి పక్క అడవిలోనికి వెళ్ళిపోవాలనిపించింది. నదీ తీరానికి వెళ్లిన కుందేలు విశాలమైన నీటిని చూసింది. ఆ నీటిని దాటి అవతలి పక్కకు వెళ్లటం తన వల్ల కాదనుకుంది. అప్పుడే అక్కడికి ఈదుకుంటూ వచ్చిన మొసలి తనని చూడటం గమనించి వెంటనే దానికో ఉపాయం తోచింది. హలో ముసలిగారు, నన్నెందుకు అలా చూస్తున్నారు? నేను కుందేళ్లకు రాజుని. ఏమిటి, కుందేళ్ళకి రాజువా? భలే తమాషగా మాట్లాడుతున్నారు. మర్యాదగా మాట్లాడండి ముసలిగారు. మీ మొసళ్ళ కన్నా మా కుందేళ్ళ సంఖ్య ఎక్కువ. ఎవరైనా వింటే నవ్వుతారు. మొసళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో నీకు తెలుసా? మీ మొసళ్ళు ఎంత ఉన్నా మా కుందేళ్ళ కన్నా తక్కువే ఉంటాయి అని రెచ్చగొట్టింది మొసలిని. ఏంటి, మా మొసళ్ళ సంఖ్యను నువ్వు చూశావంటే ఇక్కడ నుండి పారిపోతావు. సరే, మీ వాళ్ళందరినీ పిలుచుకురా, చూస్తాను. సరే, నీవు ఇక్కడే ఉండు, మా వాళ్ళని తీసుకొస్తాను. కుందేలు, మా వాళ్ళని తీసుకొచ్చాను. మా మొసళ్ళ సంఖ్య ఎంత ఉందో చూడు. లేదు, అయినా కుందేళ్ళ సంఖ్య మీకన్నా ఎక్కువని మాత్రం చెప్పగలను. అయినా మీ సంఖ్య ఎక్కువని నాకు తెలియాలంటే మిమ్మల్ని లెక్కబెట్టాలి. మీ స్నేహితులందరినీ ఒకరి పక్క ఒకరిని నిలబెట్టు. ముసలిగారు, మా కుందేళ్ళ సంఖ్య కన్నా మీ మొసళ్ళ సంఖ్య తక్కువేనని లెక్కబెట్టి చెబుతాను చూడు. 1, 2, 3 లెక్క పెట్టసాగింది. చివరి ముసలిని చేరి 160 అన్న కుందేలు అవతల గట్టు మీదకి చేరుకొని తన దారిన తను వెళ్ళిపోయింది. అప్పుడు కాని ముసలికి తాము మోసపోయామని తెలియలేదు.